మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ యాజమాన్యాలకి నిజంగా హైకోర్టు షాక్ ఇచ్చిందనంటే కనుక ఎస్ ఖచ్చితంగా ఇది వరుసగా మూడు సార్లు హైకోర్టు మెట్లు ఎక్కారు ఈ రెండు కాలేజీ యాజమాన్యాలు. ఎస్ ఖచ్చితంగా కోర్సులు విలీనం కావచ్చు, అలాగే ఫీజుల పెంపు విషయం మీద ఖచ్చితంగా ఒక తమకు అనుకూలంగా వచ్చేటటువంటి ఒక తీర్పు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాకపోతే ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపించడం కూడా జరిగింది. ఎందుకంటే ఫీజులు అనేవి ఒక పర్టికులర్గా ఉండాలి, దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసుకుని వస్తాం మా టీం వెళ్ళి, దీనికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఉంది, అలాగే ఉన్నత అధికారుల ద్వారా ఒక కమిటీ కూడా వేసి వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసుకుని వచ్చిన తర్వాత ఫీజుల మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం వెల్లడిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున కూడా వాదనలు తమ వాణి వినిపించడంతో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్కి మద్దతుగా ఇప్పుడు హైకోర్టు నిలిచిందనంటే కనుక ఎస్ ఖచ్చితంగా. మరొక వైపు మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏదైతే కాలేజీలు ఉన్నాయో కోట్లు వసూలు చేసుకున్నటువంటి ఒక కుట్ర వాళ్ళు ఏదైతే పన్నారో అన్నిటికీ కూడా దానికి ముక్తాడు వేశారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటే కనుక ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక పూర్తిస్థాయి అప్డేట్ తెలంగాణ హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక పూర్తిస్థాయి అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం. మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు బిగ్ షాక్. కోర్సులు విలీనం సీట్ల పెంపుపై హైకోర్టును, కొత్త కోర్సులు సీట్ల పెంపు ఫైనల్ నిర్ణయం ప్రభుత్వానిదేనన్న హైకోర్టు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 3 సార్లు హైకోర్టును ఆశ్రయించినటువంటి మల్లారెడ్డి పల్లాతో పాటు కోర్టును ఆశ్రయించిన 14 ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల కన్వర్షన్ పేరిట మల్లారెడ్డి భారీ స్కామ్కు స్కెచ్. డిమాండ్ లేని బీటెక్ కోర్సులను కన్వర్షన్ చేయాలని ప్లాన్. డొనేషన్ కింద సీటుకు 6 నుంచి 8 లక్షల వరకు వసూలు. దాదాపు 100 కోట్లు సంపాదించాలని పల్లా బిగ్ స్కెచ్. మల్లారెడ్డి స్కెచ్ను భగ్నం చేసినటువంటి రేవంత్ సర్కార్. ఇది వార్త. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దందాకు హైకోర్టు చెక్ పెట్టింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ అలాగే ఇతర కాలేజీల్లో సీట్ల పెంపుతో పాటు కోర్సుల విలీనంపై ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో గురువారం చుక్కెదురైంది. సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానిదేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. సీట్ల పెంపు, కోర్సుల విలీనానికి కాలేజీలు చేసుకున్నటువంటి అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించడం సబబేనంటూ తేల్చి చెప్పింది. 2024 నుంచి ప్రైవేటు కాలేజీలు ఇదే అంశంపై కోర్టును ఆశ్రయిస్తుండగా మూడోసారి సింగిల్ జడ్జి కొట్టివేయడంతో కాలేజీలు అప్పీల్ దాఖలు చేశాయి. ఏఐసిటిఈ, జేఎన్టీయూ ఆమోదం మేరకు సీట్ల పెంపు అలాగే కోర్సుల విలీనానికి ప్రభుత్వం అనుమతించకుండా వాటి దరఖాస్తులను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఎంజీఆర్, సిఎంఆర్, కేఎంఆర్, మల్లారెడ్డి, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, మారుతి సహా పలు కళాశాలలు దాఖలు చేసినటువంటి పిటిషన్స్ను గత మే నెలలో సింగిల్ జడ్జి కొట్టివేయగా అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకులతో కూడినటువంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టి అప్పీల్స్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతిపక్ష నేతలకు చెందినందున సీట్ల పెంపునకు నిరాకరిస్తుందని కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అలాగే డి ప్రకాష్ రెడ్డిలు వెల్లడించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనం చేసి సీట్ల పెంపును మంజూరు చేస్తామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కారణాలతో సహా దరఖాస్తులను తిరస్కరించామని తెలిపారు. ఇందులో రాజకీయ కక్ష అన్నదానికి ఆస్కారమే లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం కళాశాలల పిటిషన్లను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులను సమర్థించింది. అలాగే కోర్సుల విలీనం, సీట్ల పెంపు విషయంలో పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీట్ల పెంపునకు అనుమతులను నిరాకరిస్తూ సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 3 సార్లు కోర్టును ఆశ్రయించినా ఆయా కళాశాలలకు ఊరట లభించలేదు. కాలేజీలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని, కొత్త కోర్సులు సీట్ల పెంపు విషయంలో అంతిమ నిర్ణయం సర్కారుదేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్, సిఈఎస్ వివిధ విభాగాల్లో సీట్లు పెంచుకోవడానికి ఏఐసిటిఈ, జేఎన్టీయూ అనుమతి ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, సిఎంఆర్, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ సహా 14 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తామంతా గత ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నామని ఆరోపిస్తూ రాజకీయ కక్షతోనే అనుమతులు ఇవ్వడం లేదని పిటిషన్లు పేర్కొన్నాయి. దీంతో పిటిషనర్ల కేసులను ఒక్కొక్కటిగా ప్రత్యేకంగా పరిశీలించి అనుమతుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సింగిల్ జడ్జి అలాగే డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించాయి. అయితే సీట్ల పెంపునకు సదరు కాలేజీలకు వనరులు, మౌలిక సదుపాయాలు, అర్హతలు లేవంటూ పేర్కొంటూ ఇప్పటికే 2 సార్లు ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తూ నిర్ణయించింది. దీంతో పిటిషనర్లు అయినటువంటి కాలేజీలు 3వ రౌండ్ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సర్కారు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అన్ని అంశాలను పరిగణలోకి అనుమతులను తిరస్కరించింది. గత ప్రభుత్వం
అనుబంధం ఉన్నందుకే గత ప్రభుత్వంతో అనుబంధం ఉన్నందుకే సీట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషనర్లు ఆరోపిస్తున్నప్పటికీ దానికి తగినంత ఆధారాలు లేవు. సంఘం లక్ష్మీబాయి విద్యాపీఠ్ కేసులు, కాలేజీలు, కోర్సులు, సీట్లు విచ్చలవిడిగా పెరిగిపోకుండా నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయంలో జోక్యానికి నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టేస్తున్నామని ధర్మాసనం తీర్పిచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల అక్రమ వ్యాపారానికి ప్రభుత్వం చెక్ పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో సీట్ల కన్వర్షన్ సాగుతూ వందలాది కోట్లు సొమ్ము చేసుకోవాలని ఆ ఇద్దరు లీడర్లు వేసినటువంటి ప్లాన్కు బ్రేకులు పడినట్లుగా తెలుస్తోంది. ఇంతకాలం రూలింగ్లో ఉన్నటువంటి సదరు లీడర్లు తమకు ఉన్న పలుకుబడితో సీట్ల కన్వర్షన్ ద్వారా పెద్ద ఎత్తున దందా చేశారని విమర్శలు ఉన్నాయి. కానీ ఆ సంస్థల ఆగడాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన శాస్తి జరిగిందనే చర్చ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మధ్య జరుగుతోంది. సీట్ల కన్వర్షన్తో గులాబీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డికి చెందినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజుల పేరుతో వందలాది కోట్లను వసూలు చేయొచ్చని ఆశపడ్డాయి. కానీ ప్రభుత్వం ఆ సంస్థల వ్యూహాలను ముందుగానే పసిగట్టి కోర్సుల కన్వర్షన్కు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించినందుకు పాత కోర్సుల సీట్లకు సైతం కోత పెట్టింది. ప్రస్తుతం ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేరేందుకు స్టూడెంట్స్ పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు రాకపోతే కనుక మేనేజ్మెంట్ కోటాలు లక్షల్లో ఫీజు కట్టి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందినటువంటి విద్యా సంస్థలు చక్రం తిప్పగలిగాయి. ఎలాగంటే ఇతర కోర్సుల్లో మిగిలిపోయినటువంటి సీట్లను కంప్యూటర్స్ కోర్సుల్లోకి మార్చుకునేటట్లు. ఈ కన్వర్షన్ వల్ల ఏమవుతుందంటే మిగిలిన కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపకపోయినా కంప్యూటర్స్ కోర్సులో మాత్రం ఉన్న సీట్లకు మించి చేరుతారు. అడ్మిషన్ కోసం ఎన్ని లక్షల రూపాయలైనా యాజమాన్యాలకు చెల్లించడానికి వెనుకాడడం లేదు. దీనివల్ల పై యాజమాన్యాలు ప్రతి విద్యా సంవత్సరంలో వేల సీట్లపైన కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నాయి. హైడ్రా నోటీసులోని వివరాల ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో పై కాలేజీలు అడ్మిషన్స్ చేసేందుకు లేదు. వీళ్ళు హైడ్రా నోటీసులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళినా పెద్దగా ఊరట లభించలేదు. అందుకనే ఈలోగానే వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ చేశాయి. యాజమాన్య కోటాలో సీటు సంపాదించేందుకు ప్రతి విద్యార్థి సుమారు 7 నుంచి 8 లక్షల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. విద్యార్థుల్లో అత్యధికులు కంప్యూటర్స్లోనే చేరేందుకు మక్కువ చూపితే మరి మిగిలిన కోర్సుల సంగతి ఏమిటి? ఉదాహరణకు కంప్యూటర్స్లో ఒక కాలేజీలో 50 సీట్లు ఉన్నాయని అనుకుంటే కనుక సుమారు 200 మంది వెయిటింగ్ లిస్టులో ఉంటారు. అదే మిగిలిన కోర్సుల్లో కూడా 50 సీట్లు ఉన్నా కూడా 20 నుంచి 30 మంది కన్నా విద్యార్థులు చేరటం లేదు. ఇక్కడే పై యాజమాన్యాలు సీట్ల కన్వర్షన్ పేరుతో పెద్ద ప్లాన్ వేశాయి. ఆ రెండు కాలేజీల్లో అంతగా డిమాండ్ లేని ఇతర బీటెక్ కోర్సులకు చెందినటువంటి సుమారు 2000 సీట్లను కంప్యూటర్ సైన్స్ కోర్సులకు మార్చుకునేందుకు కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందుకు ఏఐసిటిఈ, జేఎన్టీయూ అనుమతి ఇవ్వగా ప్రభుత్వం మాత్రం నో చెప్పింది. ఒక్కో సీటును కన్వీనర్ కోటా కింద 5 నుంచి 6 లక్షలు వసూలు చేశాయి. పల్లా, మల్లారెడ్డి కాలేజీలని టాక్ అంటే దాదాపు 100 కోట్ల వరకు లబ్ధి పొందాలని చూశాయన్నమాట ఆ కాలేజీలు. కోర్సుల కన్వర్షన్ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ లీడర్లకు చెందినటువంటి కాలేజీలు కోర్టుకు వెళ్ళాయి. ఏఐసిటిఈ, జేఎన్టీయూ క్లియరెన్స్ ఇచ్చినా కూడా ప్రభుత్వం మాత్రం ఎందుకు కన్వర్షన్ చేయడం లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డికి చెందినటువంటి కాలేజీలు మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఆ జిల్లాలో ఉన్న ఇతర ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో తుది కౌన్సిలింగ్ నాటికి కన్వీనర్ కోటాలో ఖాళీగా ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ సీట్ల వివరాలను కోర్టుకు సమర్పించింది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్స్ తీసుకునేందుకు కావాల్సిన సంఖ్యలో సీట్లు మేడ్చల్ జిల్లాలో ఉండగా కోర్సుల కన్వర్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అఫిడవిట్లో పేర్కొంది. దీంతో కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించినట్లుగా ఉంది. కోర్సుల కన్వర్షన్ జరుగుతుందనే ఆశతో గులాబీ ఎమ్మెల్యేలు ముందుగానే మేనేజ్మెంట్ కోటాలోని సీట్లను అమ్ముకున్నాయని టాక్ కూడా ఉంది. ఒక్కో సీటుకు డొనేషన్ కింద పేరెంట్స్ నుంచి 6 నుంచి 8 లక్షల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. కానీ సీట్ల కన్వర్షన్ జరగకపోవడంతో చెల్లించిన ఫీజు ఇవ్వలేమని కాలేజీలు మొండికేయగా పేరెంట్స్ ఆందోళనకు దిగడంతో వెనక్కిస్తున్నట్లుగా సమాచారం కూడా ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్సీ హోదాలో పల్లా రాజేశ్వరరెడ్డి, మంత్రి హోదాలో మల్లారెడ్డి విద్యాశాఖను శాసించేవారనే ఆరోపణలు ఉండేవి. తమ విద్యా సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి చేసేవారంటూ కూడా విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. రూలింగ్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కావడంతో అధికారులు సైతం చెప్పినట్టుగా నడుచుకునేవారనేది టాక్ కూడా ఉంది. దీంతో కోర్సుల కన్వర్షన్కు సంబంధించినటువంటి ఫైల్స్ రోజుల వ్యవధి తేడాతోనే క్లియరెన్స్ అయ్యేవి. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ రెండు విద్యా సంస్థల ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టిందనే చర్చ అయితే ఇప్పుడు జోరుగా సాగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.